హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఎకానమిక్ సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్ క్లాస్లో 5-year ప్లాన్స్ సంబంధించి పార్ట్ 1 చూసాం. 5th 5-year ప్లాన్ వరకు మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అండ్ MCQs కూడా చూసాం, రైట్? సో ఈ వీడియోలో మనం 5-year ప్లాన్స్ రిమైనింగ్ పార్ట్ 2 అనేది 6th to 12th ప్లాన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇండియా యొక్క 5-year ప్లాన్ సంబంధించి అంటే ఒక జర్నీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎకనామిక్ ట్రాజెక్టరీ అనేది షేప్గా మనకి తీసుకొచ్చాయి. అదేవిధంగా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి లిబరలైజేషన్ వరకు మనం చూసుకుంటే ప్రతి ప్లాన్ ఒక స్పెసిఫిక్ గోల్స్తో మనం చూడొచ్చు, రైట్? సో అంటే ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే 6th 5-year ప్లాన్స్ నుంచి మనం ఒక సెకండ్ హాఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా మేజర్గా ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ఇంక్లూజివ్ గ్రోత్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసాం, రైట్? సో అయితే ఇప్పుడు 6th 5-year ప్లాన్ అంటే ప్రీవియస్గా మనం 5th 5-year ప్లాన్ చూసాం, తర్వాత రోలింగ్ ప్లాన్ కూడా చూసాం. తర్వాత 6th 5-year ప్లాన్ మనకి 1980 to 85 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇందిరా గాంధీ గారి సమ్ టైంలో మనకి ఇదైతే వచ్చింది. అయితే ఇది బిగినింగ్ ఆఫ్ ఎకనామిక్ లిబరలైజేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే మేజర్గా ఎకనామిక్ లిబరలైజేషన్ కావచ్చు, అదేవిధంగా పవర్టీ ఇరాడికేషన్ కావచ్చు, టెక్నాలజికల్ సెల్ఫ్ రిలియన్స్ అంటే సాంకేతికంగా మనం స్వయం స్వావలంబన కావచ్చు, వీటి మీద మనం దృష్టి పెట్టాం, రైట్? అయితే గ్రోత్ టార్గెట్ మనకి 5.2% ఉంటే మనం 5.7% అయితే ఇందులో అచీవ్ చేసాం. ఇది చాలా మనకి రిమార్కబుల్గా చెప్పుకోవచ్చు 6th 5-year ప్లాన్. అయితే ఇక్కడ ఎలా ఈ 6th 5-year ప్లాన్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇండియా అనేది మోడర్నైజేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతకుముందు మనం చూసిన 5-year ప్లాన్ సంబంధించి 6th 5-year ప్లాన్ నుంచి మనం చూసుకుంటే మోడర్నైజేషన్ వైపు ఇండియా అనేది ఒక స్టెప్ ముందుకేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా స్టెప్స్ వేసాం. అదేవిధంగా ఎర్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి, రైట్? సో అందుకనే మోడర్నైజేషన్కి సంబంధించి షిఫ్ట్ అనేది ఏ 5-year ప్లాన్లో ఉంది అంటే 6th 5-year ప్లాన్గా మనం చెప్పాలి, రైట్? అయితే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ టైం పీరియడ్లోనే ఇండియా అనేది ఎక్స్ట్రీమ్ సోషలిజం ఏదైతే ఉందో అప్పటిదాకా మనం, రైట్, అక్కడి నుంచి మనం ఒక షిఫ్ట్ అయితే అక్కడి నుంచి మూవ్ అయ్యాం. ఎక్స్ట్రీమ్ సోషలిజం నుంచి ప్రైవేట్ కంపెనీస్కి ఈ కొన్ని సెక్టర్స్లో మోర్ స్పేస్ అయితే మనం ఇచ్చాం, రైట్? అది ఇక్కడ గమనించాలి 6th 5-year ప్లాన్ నుంచి, రైట్? సో నెక్స్ట్ 7th 5-year ప్లాన్లో మనం 1985 to 1990లో చూసుకుంటే ఇది సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ప్రైవేట్ సెక్టర్ గ్రోత్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో అంటే లీడర్షిప్లో మనం తీసుకొచ్చాం. అయితే కీ ఫోకస్ ఏరియాలు ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. అంటే స్వయం సమృద్ధి, ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదలకు సంబంధించి మనం ఫోకస్ అయితే చేసాం. అయితే ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్ టైం మనం ప్రైవేట్ సెక్టార్ అనేది పబ్లిక్ సెక్టార్ కన్నా ప్రయారిటైజ్ అయితే ఎక్కువ ఇచ్చాం. అది ఇక్కడ గమనించాలి, రైట్? సో అయితే ఇక్కడ సింపుల్గా మనకి గ్రోత్ టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మన టార్గెట్ 5% అయితే 6.01% అయితే హైయెస్ట్ గ్రోత్ అయితే మనం తీసుకొచ్చాం, రైట్? సో అంటే ఓవరాల్గా మనం ఈ సింపుల్గా 7th 5-year ప్లాన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ గారి టైంలో మనం చూసుకుంటే ఇది సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్లాన్ అనేది FWP మీద ఫోకస్ చేసింది అని చెప్పుకోవచ్చు. F అంటే ఫుడ్ కావచ్చు, W అంటే వర్క్ అంటే ఫుడ్కి సంబంధించి F అంటే ఫుడ్, ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేసాం. అదేవిధంగా వర్క్ అంటే జనరేటింగ్ జాబ్స్ మీద ఫోకస్ చేసాం. అదేవిధంగా P మీన్స్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత సంబంధించి మనం ఫోకస్ చేసాం. అంటే ఎఫిషియన్సీ, మనకున్న సమర్థతని పెంచే విధంగా మనం ఫోకస్ చేసాం, రైట్? ఈ ప్లాన్ అనేది, రైట్? FWPగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కంప్యూటర్స్ యూసేజ్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ కావచ్చు, దాని మీద ఫోకస్ చేశారు. ఇక్కడ అదే మనకి తర్వాత కాలంలో ఇండియా ఐటీ బూమ్కి సంబంధించి ఫౌండేషన్గా ఇది మనకి పనికొచ్చింది, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాన్యువల్ ప్లాన్స్ అంటే ఇక్కడ
పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది మనకి ఆ టైంలో 1990 ముందు కానీ ఆ టైంలో 1989 to 90 ఆ టైంలో 1992 వరకు మనం చూసుకుంటే ఈ అన్స్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్గా పొలిటికల్గా కావచ్చు, ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, మనకి ఎకనామికల్ క్రైసిస్ కావచ్చు, వీటి కారణంగా మనం ఇక్కడ అప్పటి వరకు ఉన్న ప్లాన్స్ అనేవి స్టాప్ చేసి మనం 8th 5-year ప్లాన్ ఇమీడియట్గా పోస్ట్ పోన్ చేసాం అనమాట, రైట్. సో ఇన్స్టెడ్ మనం 2 సింపుల్ యాన్యువల్ ప్లాన్స్ అనేది తీసుకొచ్చాం. అది 1990 to 91, అదేవిధంగా 1991 to 92, రైట్. సో ఇవి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టైం పీరియడ్లో మనకి ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, అది మనం చూసాం. అదేవిధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చాలా పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. అయితే 1991 న్యూ ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉందో దానికి హిస్టారికల్గా ఇది మనకి లీడ్ చేసిందనే చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇక్కడ మనం ఎకనామిక్ స్టెబిలిటీ వల్లే ఇక్కడ మనం మేజర్గా యాన్యువల్ ప్లాన్స్ అనేది తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండియా అనేది ఇక్కడ స్పెసిఫిక్గా చూసుకుంటే ఇండియా అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ క్రైసిస్ అనేది ఆ టైంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ క్రైసిస్ అనేది ఆ టైంలో మనం ఫేస్ చేయడం జరిగింది. అయితే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం, ఆ ప్రాబ్లం సంబంధించి ఏదైతే ఉందో ఎకానమీ ప్రాబ్లం అనేది ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు టైంలో ఇది మనం ట్యాకిల్ చేయాల్సి వచ్చింది, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి 8th 5-year ప్లాన్ 1992 to 97 రిఫార్మ్స్ అండ్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్గా ఈ ప్లాన్ని మనం చెప్పుకోవచ్చు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ పివి నరసింహారావు సార్, రైట్. సో ఇక్కడ కీ ఫోకస్ ఏరియా ఏంటంటే మనం హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేసాం, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసాం, అదేవిధంగా హెల్త్ మీద కూడా ఫోకస్ చేసాం, రైట్. సో మేజర్ రిఫార్మ్స్ అనేవి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ న్యూ ఎకనామిక్ పాలసీ 1991 కావచ్చు, అదేవిధంగా ఎల్పిజి లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ మేజర్గా రిఫార్మ్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా అచీవ్మెంట్ ఏంటి అంటే మనం అప్పటి వరకు చూసిన అన్ని ప్లాన్స్లో కల్లా హైయెస్ట్ గ్రోత్ రేట్ అనేది మనం ఇక్కడ సాధించాం. అంటే ఉన్న టార్గెట్ మనం పెట్టుకున్నది 5.6 అయితే 6.8% యాన్యువల్ గ్రోత్ అనేది తీసుకొచ్చాం, రైట్. అంటే సమ్ ఆఫ్ ద మెయిన్ ఎకనామిక్ అవుట్కమ్స్ అనేవి మనం 8th ప్లాన్ పీరియడ్లో చూసుకుంటే ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనం చూసాం. ఎగ్జామినేషన్లో ఇలాంటివి అడుగుతారు. అన్ని ఎకనామిక్ 5-year ప్లాన్స్లో చూసుకుంటే ర్యాపిడ్ ఎకనామిక్ ప్లాన్ ఏంటి, ప్లాన్ పీరియడ్లో ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ సాధించింది ఏంటి, హైయెస్ట్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది సోఫార్ చూసుకుంటే 6.8గా మనకి 8th 5-year ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇందులో హై గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ చూసాం, రైట్. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్స్ చూసాం హై గ్రోత్, అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా గ్రోత్ చూసాం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా గ్రోత్ చూసాం, అదేవిధంగా ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ చూసాం. ఇన్ని విధాలుగా మనకి గ్రోత్ సాధించాం కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు కాబట్టి ఇక్కడ మనం ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ సాధించాం, రైట్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ ప్లాన్ అంటే ఇక్కడ బిగ్గెస్ట్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఈ ప్లాన్. 8th 5-year ప్లాన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎకనామిక్ ట్రాన్స్ఫార్మేషన్, రైట్. ఆర్థిక పరంగా మన పరివర్తన అనేది ఇక్కడ జరిగింది. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం అలౌ చేసాం, ప్రైవేట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాండ్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం, రైట్. వీటి కారణంగా మనం ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సుజుకి, మారుతి సుజుకిగా పిలిచే సుజుకి కంపెనీ ఇండియాలో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేయడానికి మనం అనుమతి ఇచ్చాం ఎకనామిక్ లిబరలైజేషన్ ద్వారా, రైట్. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ 9th 5-year ప్లాన్ 1997 to 2002. ఇక్కడ ముఖ్యంగా సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీగా మనం ఫోకస్ చేసాం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, రైట్. సో ఇక్కడ ఫోకస్ అనేది మనకి ఫోకస్ ఏరియాస్ గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి అప్పటికి 50th year ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకున్నాం, అది ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అచీవ్మెంట్స్ పరంగా మనం చూసుకుంటే గ్రోత్ టార్గెట్ అనేది మనం పెట్టుకుంది 5.6
6.5% గ్రోత్ పెట్టుకుంటే ప్రీవియస్ ఎయిత్ 5 ఇయర్ ప్లాన్లో మనకి 6.8 వచ్చింది కాబట్టి మనం దాదాపుగా 6.5% యాన్యువల్ గ్రోత్ పెట్టుకున్నాం. బట్ 5.6% గ్రోత్ మాత్రమే మనం తీసుకొచ్చాం, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా మనం ప్రాబ్లం ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్లాన్ అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది మేజర్గా, రాదర్ దాన్ జస్ట్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఆర్థిక వృద్ధి మాత్రమే మనం ఫోకస్ ఏరియాగా కాకుండా ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి మీద ఫోకస్ చేసాం. అంటే ప్రతి ప్లాన్కి సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ మీదే ఫోకస్ చేస్తే ఈజీగా మనం 6.8, 7, 8, 9% గ్రోత్ కూడా మనం సాధించవచ్చు. బట్ ఇక్కడ మనం స్లోగా ప్లాన్ బై ప్లాన్ మనం సొసైటీ ఓరియంటెడ్గా లేదా ఇంక్లూజివిటీగా అదేవిధంగా సస్టైనబుల్గా ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి సో కొంత గ్రోత్ అనేది అక్కడక్కడ తగ్గుతుంది, రైట్. సో అయితే ఇక్కడ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే 9th 5 ఇయర్ ప్లాన్కి సంబంధించి ఫోకస్ ఏరియా ఇంక్లూజివ్ డెవలప్మెంట్గా మనం చెప్పాలి, రైట్. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకుంటే 9th 5 ఇయర్ ప్లాన్లో మనం కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వ శిక్ష అభియాన్ లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మనం తీసుకొచ్చాం, ఇంట్రడక్షన్ అయ్యింది ఇంప్రూవ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏంటంటే 10th 5 ఇయర్ ప్లాన్ 2002 to 2007, రైట్. సో ఇక్కడ డబ్లింగ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మేజర్గా మనకు కనిపిస్తుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని డబుల్ చేసే విధంగా మన టార్గెట్ అయితే ఉంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్ గారు, రైట్. ఇక్కడ కీ ఫోకస్ ఏరియాస్ ఏం చెప్పుకున్నాం, డబుల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మేజర్ క్రైటీరియా అండ్ ఆల్సో పవర్టీ రిడక్షన్ అంటే పేదరికాన్ని తగ్గించడం కూడా ఒక మేజర్ టార్గెట్గా ఫోకస్ ఏరియాగా చెప్పుకున్నాం. బై 2012 మనం 15% పవర్టీని రెడ్యూస్ చేయాలనే టార్గెట్ అయితే పెట్టుకున్నాం, రైట్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గోల్ అనేది ఇక్కడ మనకి ఇది గుర్తుంది కదా, 2012 కల్లా 15% పేదరికాన్ని తగ్గుదల చేయడం, రైట్. సో అయితే గ్రోత్ టార్గెట్కి సంబంధించి మనం చూసుకుంటే 8% టార్గెట్ పెట్టుకుంటే 7.6% గ్రోత్ మాత్రమే వచ్చింది. ఈ సింపుల్గా ఈ ప్లాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్లాన్ అనేది హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ మీద మనం ఎయిమ్ చేసాం. బట్ పీపుల్స్ ఇన్కమ్ అంటే ఒక పక్క పీపుల్స్ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి సిగ్నిఫికెంట్గా, దాని మీద ఫోకస్ చేసాం. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెంచుకుంటూ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ సాధించడమే ఈ ప్లాన్ యొక్క లక్ష్యం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది ఈ పర్టికులర్ ప్లాన్ టైంలో హైవే డెవలప్మెంట్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ని బూస్ట్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ 10th 5 ఇయర్ ప్లాన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ 11th 5 ఇయర్ ప్లాన్ 2007 to 12, రైట్. ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్గా మనం ఈ ప్లాన్ని మనం చెప్పచ్చు. ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ దీస్ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ మన్మోహన్ సింగ్ గారు, రైట్. సో ఈ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసింది మాత్రం సి రంగరాజన్ గారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్. సో కీ థీమ్ ఏంటంటే ర్యాపిడ్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ 11th 5 ఇయర్ ప్లాన్ యొక్క కీ థీమ్, రైట్. సో అచీవ్ చేసింది మనకి ఇక్కడ టార్గెట్ ఏంటి అనేది చూసుకుంటే 9% అనేది టార్గెట్ పెట్టుకున్నాం 11th 5 ఇయర్ ప్లాన్ కాబట్టి, బట్ అచీవ్ చేసింది 8% మాత్రమే, రైట్. ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి వర్డ్, సింపుల్ కీవర్డ్ ఇంక్లూజన్, రైట్. ఈ ప్లాన్ అనేది ఇంక్లూజన్ని ఎంఫసైజ్ చేసింది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇంక్లూజన్ అంటే బెనిఫిట్స్ని సొసైటీలో అన్ని సెక్షన్స్కి రీచ్ అవ్వాలి, అంటే సమాజంలో అన్ని వర్గాల వారికి ఈ లబ్ధిదారులుగా మనం తీసుకురావడమే ఇంక్లూజన్, సమ్మిళితత్వం అనేది అర్థం, రైట్. సో దీన్ని మనం ఈ పర్టికులర్ 11th ప్లాన్ అంటే ఇంక్లూజన్ అనేది విచ్ 5 ఇయర్ ప్లాన్ రిలేటెడ్ టు అని అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అవి గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది లాంచ్ చేసాం ఈ పర్టికులర్ టైం పీరియడ్లోనే టు ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఇన్ విలేజెస్, రైట్. సో అంటే యాక్సెసిబిలిటీ అనేది రూరల్ అర్బన్ అనే డివైడ్ లేకుండా అందరికీ ఇంక్లూజన్
అనేది ఇక్కడ న్యాయం చేస్తూ ఇలాంటి స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారు, రైట్. సో నెక్స్ట్ 12th 5-year ప్లాన్ 2012 to 17 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ మన్మోహన్ సింగ్ గారు, రైట్. కీ థీమ్ ఏంటి ఇక్కడ? ఫాస్ట్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 11th and 12th 5-year ప్లాన్లో మనకి 11thలో ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ మీద టార్గెట్ పెడితే మనకి 12th 5-year ప్లాన్లో ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అయితే ఇది ఒకటి యాడ్ అయింది, రైట్. దీనికి మనం ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ గ్రోత్ టార్గెట్ అనేది మనకి 8% గ్రోత్ టార్గెట్ అనేది పెట్టుకున్నాం, రైట్. మేజర్ చేంజ్ ఏంటి పర్టికులర్గా అంటే ఇక్కడితో మనకి ఈ 5-year ప్లాన్స్ ఎండ్ అయిపోయాయి. అక్కడి నుంచి మనకి అంటే 2015 నుంచి ప్లానింగ్ కమిషన్ని మనం డిజాల్వ్ చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్, రైట్. సో ఈ ఎరా ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అనేది అక్కడితో ఎండ్ అయ్యింది. నీతి ఆయోగ్ రావడం జరిగింది, రైట్. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ డిజాల్వ్ అవ్వడం, నీతి ఆయోగ్తో రీప్లేస్ అవ్వడం 2015లో మనకి ఇది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే నీతి ఆయోగ్ అనేది బ్రాడ్ పాలసీ డైరెక్షన్స్ ప్రొవైడ్ చేసింది కానీ ఇక్కడ రిజిడ్ ప్లానింగ్ అయితే కాదు. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది ఉండేది అప్పటి వరకు. ఎందుకు ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్ లేదా 5-year ప్లాన్స్ అనేవి ఆపేశారు అంటే అప్పటి వరకు మనం సెంట్రలైజ్డ్ ప్లానింగ్ పాలసీస్ అనేవి మనం ఫాలో అయ్యాం. బట్ ఇండియా లాంటి డైవర్సిఫైడ్ ఆర్ బిగ్ కంట్రీస్ లాంటి వాటికి ఈ సెంట్రలైజ్డ్ పాలసీస్ అన్నిటికీ సెట్ కావట్లేదు, రైట్. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, రైట్, ఇన్నోవేటివ్ థాట్స్ కావచ్చు, మోడర్నైజేషన్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ స్టేట్ వైజ్ మనకున్న డైవర్సిటీ రిలేటెడ్గా సెట్ కావట్లేదు, రైట్. సో దెన్ దే థాట్ దట్ వీ నీడ్ టు షిఫ్ట్ టు డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, రైట్. అందుకనే నీతి ఆయోగ్ అనేది 2015లో తీసుకొచ్చారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా సో ఈ నీతి ఆయోగ్ సంబంధించి అంటే ప్లానింగ్ కమిషన్ ఎరా ఎప్పుడైతే మనం ఆప్ చేసామో న్యూ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టమ్ నీతి ఆయోగ్ ద్వారా మనకు వచ్చింది, రైట్. సో 3-year యాక్షన్ ప్లాన్ అనేది నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. 3-year యాక్షన్ ప్లాన్ అనేది, రైట్. సో అంటే ఇది ఓన్లీ పాలసీ రోడ్ మ్యాప్సే తీసుకొస్తుంది కానీ ఎటువంటి ఫైనాన్షియల్ పవర్స్ దీనికి లేవు, రైట్. గ్రోత్ టార్గెట్స్ లాంటివి లేదా అలొకేషన్ చేయాలి, ఇంత అలొకేట్ చేయాలి, ఇవన్నీ మనకు లేవు. బట్ పాలసీ రోడ్ మ్యాప్స్ మాత్రమే ఈ 3-year యాక్షన్ ప్లాన్లో అంటే 2015 to 17-18 వరకు ఇది ఇచ్చింది, రైట్. ఈ 3-year యాక్షన్ ప్లాన్ అనేది ఓన్లీ బ్రాడ్ రోడ్ మ్యాప్ అనేది గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. బట్ ఎనీ స్కీమ్స్ అలొకేషన్స్ సంబంధించి అవుట్లైన్ మాత్రం ఇవ్వలేదు. ఎటువంటి ఫినాన్షియల్ పవర్స్ కూడా లేవు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి వాటికి అప్రూవల్ అంటే యూనియన్ గవర్నమెంట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అనేది నీతి ఆయోగ్కి సంబంధించిన రికమెండేషన్స్కి అవసరం లేదు. అందుకనే ఈ రికమెండేషన్స్ అనేవి గవర్నమెంట్ మీద కూడా బైండింగ్ కాదు, రైట్. కంపల్సరీ చేయాలి అనేది ఏం కాదు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి మనకి ఇంపార్టెంట్గా ఈ రిమైనింగ్ 6 5-year ప్లాన్స్ అనేవి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఒక కీ టేక్అవేస్ అంటే కొంత సింపుల్గా రీక్యాప్ అనేది చేసుకుంటే ఈ 5-year ప్లాన్ సంబంధించి అయితే ఇక్కడ 6th 5-year ప్లాన్ 1980 to 85 అనేది ఎకనామిక్ లిబరలైజేషన్ స్టార్ట్గా మనం చెప్పుకోవచ్చు, ఇనీషియలైజేషన్, రైట్. 7th 5-year ప్లాన్ 1985 to 90 చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ అనేది ప్రయారిటీ అనేది మనం ఇక్కడ ఇచ్చాం, రైట్. సో నెక్స్ట్ మనకి యాన్యువల్ ప్లాన్ సంబంధించి 1990-92లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాం, అదొక మేజర్గా చెప్పుకోవాలి. 8th 5-year ప్లాన్కి వచ్చేసరికి 1992 to 97 ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే హైయెస్ట్ గ్రోత్ అప్పటి వరకు మనం చూసిన గ్రోత్స్లో 6.8% హైయెస్ట్ గ్రోత్గా మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ 9th 5-year ప్లాన్లో 1997 to 2002 సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనేది ఫోకస్ ఏరియాగా తీసుకొచ్చాం. 10th 5-year ప్లాన్ 2002 to 7 ఇట్ వాజ్ ఎయిమ్ టు డబుల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 11th ప్లాన్కి సంబంధించి 2007 to 12 ఇట్ వాజ్ ఫోకస్డ్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఫైనల్లీ ఇన్ ద 12th 5-year ప్లాన్ ఎండ్ ఆఫ్ 5-year ప్లాన్స్గా మనం చెప్పుకోవచ్చు నీతి ఆయోగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది విత్ 3-year యాక్షన్ ప్లాన్, రైట్. సో ఇది మనకి ఈ 5-year ప్లాన్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. వీటికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రివైజ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్.